మొన్న అధికారంలోకి వచ్చారంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఏమన్నా ప్రజలు అనుకున్నారా? లేదు. కాదు కదా. బీఆర్ఎస్ని దించాలనుకున్నారు, దించేశారు. అంటే బీఆర్ఎస్ వైఫల్యం వల్ల అది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సేమ్ వైస్ వర్స, కాంగ్రెస్ వైఫల్యం అయితేనే బీఆర్ఎస్. అక్కడ కూడా అంతే. జగన్ వైఫల్యం వల్ల చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. అంతకుముందు చంద్రబాబు నాయుడు వైఫల్యం వల్ల జగన్ అధికారంలోకి వచ్చాడు. ఈ రాబోయే ఎన్నికలన్నీ ఇట్లాగే జరుగుతాయి. అంటే ఏది కాదన్నా కూడా రాబోయే రోజుల్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది. నేనైతే గెస్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి ఒకవేళ వైఫల్యం చెందినా కూడా కాంగ్రెస్ పార్టీ గతం కంటే బెస్ట్ పొజిషన్లో ఉంటుంది. కానీ ఎక్కడా కూడా బీసీలకి ప్రాధాన్యం దక్కే పార్టీ గెలుస్తుందని మీరు మాట్లాడలేకపోతున్నారు. ఎందుకని? బీసీ అనేది ఒక రాజకీయ పార్టీగా వచ్చినప్పుడు వాళ్ళు ఎవరితోనన్నా అలయన్స్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు డెఫినెట్గా కొన్ని సీట్లు సాధించగలుగుతారు. పార్టీ ఎవరి ద్వారా ముందుకు వస్తుంది? పోనీ బీసీ పార్టీ రావాలనంటే ఏదో ఒక ఉండాలిగా. చాలా మందిలో ఆకాంక్షలు అయితే ఉన్నాయి. ఎవరనేది ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను, ఒక పార్టీ వచ్చే అవకాశాలు ఇప్పటి నుంచే స్పష్టంగా కనబడుతున్నాయి. రెండు ప్రాంతీయ పార్టీలని కాదని, అదే రెండు జాతీయ పార్టీలు ఒక ప్రాంతీయ పార్టీని కాదని వాళ్ళని ఆదరిస్తారా? ఆదరించడం ఎట్లుంటుందంటే వీళ్ళు ఎవరితో అలయన్స్ అవుతారనే దాన్ని బట్టి ఉంటుంది. అవును. ఒకవేళ బీసీలలో కనుక వచ్చే నాయకుడు కొంత ప్రతిభాశాలి అయ్యుండి డబ్బుండి ఆకట్టుకోగలిగినట్టయితే ఏదో ఒక పార్టీతో అలయన్స్ పెట్టుకుంటాడు కదా. ఐదర్ బీజేపీతో కానీ లేకుంటే టీడీపీ జనసేన వాళ్ళతో కావచ్చు. అదొక తెలంగాణలోనైనా ఆంధ్రప్రదేశ్లో కూడా కనిపించే అవకాశం ఉందా? అక్కడ నాకు అంత గ్రిప్ లేదు పరిస్థితి మీద. బీసీ నాయకులు ఎవరన్నా ఆ లెవెల్కి రైజ్ అవుతారా అనేది నాకు తెలియదు. బట్ ఇక్కడ మాత్రం ఆ స్కోప్ ఖచ్చితంగా ఉంది. ఆల్రెడీ ఆ ప్రయత్నాలలో చాలామంది ఉన్నారు. ఓకే, ఎవరైనా రావచ్చు. రేపు మనం రాబోయే కాలంలో దాని మీద చర్చించుకుందాం. రిజర్వేషన్లకి సంబంధించి ఫైనల్గానే అడిగేది. ఈరోజు సుప్రీంకోర్టు కొంత మాట్లాడింది, కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు అని మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో. సో దాన్ని మీరు సమర్థిస్తారా? తప్పది. ఎందుకంటే ఈ 57 కాదు 75 ఏళ్ళ స్వాతంత్ర దేశం అన్ని రంగాలలో ప్రజల జీవన ప్రమాణాలను పెంచగలిగి ఉంటే అంబేద్కర్ గారు ఆశించినట్టు 25 ఏళ్ళ తర్వాత అవి అవసరం లేకుండా ఉండేవి. బట్ ఇవాళ 100 ఏళ్ళైనా అవి అవసరం పడతాయి. ఎందుకు అని అంటే ఏనాడు కూడా ఈ ప్రభుత్వాలు సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి కానీ అభివృద్ధిలో బలహీన వర్గాలకు అణగారిన వర్గాలకు వాటా ఇవ్వడానికి ప్రయత్నించడం కానీ చేయలేదు. 75 ఏళ్ళు కాదు, ఇంకా 75 ఏళ్ళు ఇదే వరుసలో రాజకీయాలు ఉంటే రిజర్వేషన్స్ ఎప్పటికీ అవసరమవుతూనే ఉంటాయి. క్రీమీ లేయర్ అనేది ఒక మంచి కాన్సెప్ట్. అది క్రీమీ లేయర్ అనేది అవసరం, కానీ రిజర్వేషన్సే అవసరం లేదు అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో మూఢనమ్మకాలు ఇప్పటికీ ఉన్నాయి. వెనుకబడతాను సిగ్గుతో తల వంచుకోవాలి కేంద్ర ప్రభుత్వాలు. ఎందుకంటే 75 ఏళ్ళు అయినాక అమృతోత్సవాలు జరుపుకుంటాను, కానీ ఇప్పటికీ నిరక్షరాస్యులు 30% పైగా ఉన్నారనేది అది జీర్ణించుకోలేని వాస్తవం. అది అంటే స్వాతంత్రం వచ్చినాక పుట్టినోడు కాటికి కాలు చాపుతున్నాడు. అంటే ఇన్నేళ్ల కాలంలో కూడా వానికి చదువు చెప్పడం సాధ్యం కాలేదా? ఎప్పుడు కంపల్సరీ ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పి రాజ్యాంగంలో రాసుకున్నారు కదా. మరి అట్లాంటి స్థితి ఉన్న రోజులు. రెండవది, 1,10,00,000 కుటుంబాలు ఉంటే 90 లక్షల కుటుంబాలకు వైట్ రేషన్ కార్డు ఎట్లుంటుంది? కరెక్ట్. అది కొంచెం చాలా వ్యాలిడ్ పాయింట్. అంటే ఆర్థికంగా వెనక ఉన్నట్టే కదా. అంతరాలు చాలా ఉన్నాయి. రోజు రోజుకి ఏంటంటే ధనికులు ఇంకా ధనికులు అవడం, పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు కావడం, మధ్యతరగతి వాళ్ళు కూడా పేదవాళ్ళు కావడం అనేది కనబడుతున్నది మనకు. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతున్నప్పుడు, ఈ అంతరాలు పెరుగుతున్నప్పుడు నువ్వు రిజర్వేషన్స్ ఇవ్వకుండా ఎట్లుంటావు? ఇప్పుడు ఆర్థికంగా ఎదిగితే వానికి సామాజికంగా చైతన్యం వస్తుంది, సాంఘికంగా ఎదుగుతాడు. నీకు ఆర్థికంగానే వాడిని ఎదగనీయకపోతే నువ్వు నీ రాజకీయం ఓట్ బ్యాంక్ కోసము ఇలా ప్రజలను ఓట్లుగా చూసినంత కాలము వాళ్ళు ఎదగరు. ప్రజలను మనుషులుగా చూడాలి కదా. ఎవరిని మనం మనుషులుగా చూసాం? ఆ రకంగా వాళ్ళను అభివృద్ధిలో భాగస్వామ్యం చేయలేకపోయినాం. పోనీ ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినాక దాదాపు 80 ఏళ్ళు కావస్తున్నది, ఇంకా 3 ఏళ్ళు అయితే ఒక సాంస్కృతిక చైతన్యం అని ఇవ్వగలిగామా? ఎంత దారుణంగా ఉంటుందంటే ఏ విషయంలో కానీ చెప్తే అందరు నవ్వుకుంటారు, కానీ స్వాతంత్రం వచ్చిన 78 ఏళ్ళ తర్వాత పనులు తోమడం రాదు మనుషులకు. మీరు ఎవరినైనా అడగండి, మీరు పనులు ఎట్లా తోముతారంటే ఇట్లా తోముతామంటారు. అన్నం తినడం రాదు, ఎంత తినాలో తెలియదు, ఎప్పుడు తినాలో తెలియదు, ఎట్లా తినాలో తెలియదు, నీళ్లు తాగడం రాదు. అంటే ఏం నేర్పించినాయి మన టెక్స్ట్ బుక్స్ అన్నీ, మన పాఠశాలలు ఏం నేర్పించాయి? మాట్లాడడం రాదు,
ఆలోచించడం రాదు, అర్థం చేసుకోవడం రాదు, ట్రాఫిక్ సెన్స్ అసలే లేదు, ఏ సెన్సు లేదు, కామన్ సెన్స్ అసలే లేదు. ఏమి ఇచ్చినాయి ఈ ప్రభుత్వాలు? ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇదేనా? అంటే ఇవన్నీ ఆలోచించినప్పుడు ఏంటంటే ఇంకా మనము రిజర్వేషన్స్ ఇవ్వాలన్నా వద్దా అని అంత దూరం ఆలోచించాల్సిన అవసరం లేదు. కరెక్ట్. మౌలికంగా ప్రజలకు ఉండాల్సిన ఏ అవగాహనను, ఏ ఆలోచనను ఇవ్వలేకపోతే మనం ప్రాథమికంగా ఉండాల్సిన అవసరాలను ఏది కూడా గుర్తించకుండా ఇప్పుడు ఏ విషయంలో కూడా సక్సెస్ కాలేదు. అంటే నేను అనేది విజిబుల్గా రోడ్లు బాగున్నాయి, బంగ్లాలు బాగున్నాయి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ బాగుంది, ఇవన్నీ ఓకే. కానీ అవసరమైన ఏం చేసాం? ఉదాహరణకు మనం తినే తిండి మట్టిలో నుంచి వస్తుంది. మట్టిని మొత్తం కలుషితం చేస్తేవి, విషతుల్యం చేస్తేవి. నేచర్ ఎక్కడుంది? గ్లోబల్ వార్మింగ్ మనమేనా బతికేది? ముందు తరాలు బతకొద్దా? అవసరం ఉన్నా లేకున్నా బొగ్గును తోడేస్తేవి, భూమిని అంతా గుల్ల చేస్తుంటివి, ఓపెన్ కాస్ట్ల పేరుతో మొత్తం నాశనం చేస్తేవి, వాతావరణ కాలుష్యము, గ్లోబల్ వార్మింగ్ అని మనమే చెప్పుకుంటున్నాం, అంతర్జాతీయ ఒప్పందాల మీద సంతకాలు పెట్టాం, థర్మల్ పవర్ను పెంచుకుంటూ పోతున్నాం. ఇప్పుడు క్లౌడ్ బర్స్టింగ్ ఎందుకు అవుతున్నది? సడన్గా వరదలు ఎందుకు వస్తున్నాయి? నదులను మనం కాపాడుకున్నామా? నీటిని కాపాడుకున్నామా? మూసీ నదిని మురికి కూపంగా మార్చుకున్నాం, చెరువులను డ్రైనేజీలుగా మార్చాం. ఏం చేసినామని మనకు ఒక రిజర్వేషన్ల గురించే కాదు కదా సుప్రీంకోర్టు ఆలోచించాల్సింది. ఇన్ని అంశాలు ఉన్నాయి. ఎక్కడ మనం ప్రగతిని సాధించినాం? రోడ్లు బంగ్లాలు అయితే బ్రహ్మాండంగా కనబడతాయి. కొంత మేధోవలస జరిగింది. అన్ని కాలేజీలు ఓపెన్ చేశారు కాబట్టి చదువుకుంటున్నారు, గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు, 4 ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, అమెరికా ఎంకరేజ్ చేస్తున్నది, ఏజెన్సీలు వచ్చాయి, వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు కొడితే వాళ్ళు వీసా ఇప్పిస్తారు, వెళ్తారు, అమెరికాలో ఆన్లైన్లో ఎగ్జామ్ రాస్తారు, అక్కడ కాలేజ్ సీట్ ఇస్తుంది, కొంతమంది ఫెలోషిప్ ఇస్తుంది. అక్కడ పోయిన వాళ్ళు కొంత సంపాదించి డబ్బులు పంపిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు కొంత సుఖపడుతున్నారు, భూములు కొంటున్నారు, ఇదంతా జరుగుతున్నది. కానీ మానవ అంటే హ్యూమన్ ఇండెక్స్ అనేది ఏదైతే మనం అంటామో, జీవన ప్రమాణాల ప్రాతిపదికన చూసినప్పుడు ఈ దేశం అధోగతిలో ఉంది. నువ్వు ఆర్థికంగా చూసినప్పుడు ప్రపంచంలోని టాప్ కంట్రీస్లో 5వ ఆర్థిక వ్యవస్థ ఎదుగుతున్నది. బట్ ఇక్కడ డబ్బు దీన్ని బతకలేం కదా, డబ్బును చూపెట్టి మనుగడ సాగించలేం కదా. మానవ సంబంధాలు ఏమవుతున్నాయి? తర్వాత ప్రజల సాంస్కృతిక వికాసంతో సంబంధం లేకుండా కల్చర్స్ను మన మీద రుద్దితే ఏమవుతుందంటే 3 ఏళ్ల పిల్లలను కూడా రేప్ చేసే పరిస్థితి వస్తుంది.